తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకైతే మంచిగా అనిపిస్తుంది అండి. అంటే ఏ విధంగా మంచిగా అనిపిస్తుంది? అంటే సన్న బియ్యం ఇస్తుంది, మంచిగా రుణమాఫీ చేసాడు, నాకైతే మంచిగా కానీ అనిపిస్తుంది. ఇచ్చే పథకాల్లో ఇంకొన్ని ఉన్నాయి కదా, ఆయన ఇచ్చిన హామీలో చూసుకున్నట్టయితే మహిళలకు 2,500 ఇస్తాను అన్నాడు, కానీ ఆ 2,500 ఇవ్వలేదు. మెల్లమెల్లగా చేస్తుంటాడు. ఇక ఒక్కసారి కావాలంటే కాలేదు కదా. అంటే ఇచ్చిన హామీలన్నీ ఒకటేసారి ఇచ్చాడు కదా. ఒకటేసారి ఇచ్చారు కానీ ఒకటొకటి మెల్లమెల్లగా వస్తుంటాయి. అన్ని ఒకసారి కావాలంటే కావు కదా. అంటే మహిళలకు కూడా 2,500 ఇస్తాను అని, మళ్ళీ పెన్షన్ కూడా 4,000 చేస్తాను అన్నాడు, కానీ వృద్ధులకు ముందుగా చేయాలి కదా, అసలు వృద్ధులకే ముందు ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. చేస్తాడండి, ఒకటొకటి చేస్తాడు కానీ మరి చేస్తూనే ఉంటాడు. అది మన కేసీఆర్ చేసినప్పుడు కూడా చేసిండండి. అన్ని ఒకసారి చేయలేదు కదా, ఒకటొకటి చేస్తుంటాడు. ఇక కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే మీ మాటల్లో మీరు ఏం చెప్తారు? ఇక తేడా అంటే ఇక ఆయన పరిపాలన కూడా మంచిగానే ఉంది కానీ ఆయనది మంచిగానే ఉంది, ఈయనది మంచిగానే ఉంది. అంటే ఆయన ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, రైతు బంధు ఇట్లాంటివి ఇచ్చేవాళ్ళు. మరి ఈయనైతే రైతుల కోసం ఏవి చేయట్లేదని ప్రజలు చెప్తున్నారు, మీరేమంటారు? మాకైతే మరి అయినాయండి, మరి మాకైతే రుణమాఫీ అయినాయి. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుంది. ఓకే. ఆ, అంటే రైతుల విషయానికి చూస్తే కేసీఆర్ ఎక్కువ చేశాడు. చేసిండండి, రైతుల విషయాల్లో చేసిండు. కేసీఆర్ చేసిండు, ఇటు రేవంత్ రెడ్డి గారు చేస్తూనే ఉంటున్నాం. ఏం పర్వాలేదు ఇప్పటి వరకు అయితే.